హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో కాశ్మీర్ నాకేమేం నేర్పించింది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాశ్మీర్ ఫైనల్గా కాశ్మీర్ను వదిలి వెళ్లాల్సిన రోజైతే వచ్చేసింది. కాశ్మీర్ అనేది ఒక అందమైన ఊరు, ఒక అందమైన అనుభూతి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. నేను ఆనందాన్ని చూశాను, దుఃఖాన్ని చూశాను, బాధల్ని భరించాను, అలాగే మంచి సక్సెస్ ని కూడా చూశాను. మా హస్బెండ్ ఏంటి అని చెప్పి నాకు తెలిసింది, నేనేంటి అని చెప్పి మా హస్బెండ్ కి తెలిసింది. పెళ్ళైన తర్వాత మేము వేసిన మొదటి మెట్టు కాశ్మీర్. ఇక్కడే మేమిద్దరం ఒకరిని ఒకరం బాగా అర్థం చేసుకున్నాం అనమాట. కాశ్మీర్ నాకు చాలా విషయాలను నేర్పించింది. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో నవంబర్, డిసెంబర్, జనవరి చలంటే ఏంటి అనేది చూపించింది. చలి ఎంత భయంకరంగా ఉంటదో కూడా చూపించింది. ఇంకా స్నోఫాల్ కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా ఆడుకోవాలనిపించింది. స్నోఫాల్ లో ఆడుకొని చాలా మెమరీస్ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. ఆ రోజుల్ని అస్సలు నేను లైఫ్ లో మర్చిపోలేను. అంత బాగా గడిపాను అనమాట. ఆ 3 నెలలు కూడా చలికి వణుకుతూ స్నోఫాల్ లో ఆడుకుంటూ కరెంటు కోసం వెయిట్ చేస్తూ అలా గడిచిపోయి ఇంకా ఫిబ్రవరి, మార్చి విషయానికి వస్తే కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు, కొత్తగా వెల్ఫేర్ మీటింగులు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆ ముందు 3 నెలలు కూడా అసలు ఎవ్వరు బయటకు వచ్చేవారు కాదు. చలికి అలా ఇంట్లోనే ఉండేవారు అనమాట. ఒకేసారి ఎండ వచ్చేసరికి అందరూ కూడా బయటకు వచ్చేవారు. ఇంక అప్పుడప్పుడే కొత్త ఫేస్లు అన్నిటిని చూడటం, ఇంకా కొత్తగా అందరితో మాట్లాడడం, కొత్త పరిచయాలన్నీ అప్పుడే జరిగాయి. ఇంకా ఏప్రిల్, మే దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది కదా. యుద్ధం అంటే ఇలా ఉంటదా అని చెప్పి తెలిసొచ్చింది. ఆ యుద్ధాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం కూడా ఇక్కడ ఉండి. ఇంకప్పుడే మెల్లమెల్లగా ఇక్కడ క్వార్టర్స్ లైఫ్ అలవాటు అవుతుంది. అదే టైంకి మా ఆయన ఆపరేషన్ సింధూర్ కి వెళ్ళటం, నేను ఇంక మోక్షాన్ని పట్టుకుని ఒక్కరిదాన్నే క్వార్టర్స్ లో ఉండడం, బాబోయ్ అదొక భయంకరమైన డేస్ అనమాట అవి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫౌజీ వైఫ్ గా ఆ వార్ లైఫ్ ను కూడా నేను ఫేస్ చేశాను. కాశ్మీర్ వచ్చిన తర్వాత నా లైఫ్ లో మర్చిపోలేని రోజులు అనమాట ఆ ఆపరేషన్ సింధూర్ రోజులు. ఇంకా జూన్, జూలై విషయానికి వస్తే ఇక్కడ మంచిగా ఎండలు వచ్చాయి అనమాట. అప్పుడు ఆ 2 నెలలు స్వెటర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. స్వెటర్స్ కు దూరంగా మా డ్రెస్సులకు దగ్గరగా ఉన్నాం. అప్పుడు కాశ్మీర్ లో సమ్మర్ అంటే చాలా బాగుంటది. నైట్ 12, 11 వరకు అస్సలు చీకటి అవ్వదు. వెన్నెల రాత్రులు, చల్లటి గాలి, అబ్బబ్బబ్బా సూపర్ గా ఉంటది తెలుసా. నేనైతే ఆ సమ్మర్ లో మా ఆయన 10 గంటలకు వచ్చినా సరే 11, 12 వరకు పార్క్ లో మోక్ష, నేను, మా ఆయన ఆడుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ టైంలో నేను ఇంకొంచెం బాగా మోక్షతో, మా హస్బెండ్ తో టైం స్పెండ్ చేశాను. నాకైతే అవి కూడా చాలా మెమరీస్ ఇచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ మీకు తెలిసిందే, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి కాశ్మీర్కి వచ్చారు. వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఒక 15 రోజులు ఉంచుకొని వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేశాను అనమాట. అది ఇంకా మర్చిపోలేని మెమరీ. నాకు పెళ్ళైన తర్వాత నేను వేరేగా కాపురం పెట్టిన తర్వాత ఫస్ట్ టైం మా అమ్మ, మా నాన్న మా ఇంటికి వచ్చారనమాట. ఇంకా అవి చాలా బాగున్నాయి ఆ డేస్ అయితే. ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి నార్త్ ఇండియా ఫుల్ ట్రిప్ వేసాం కదా. ఇంకా ఆ డేస్ అయితే అస్సలు మర్చిపోలేను. చాలా ఒక మెమొరబుల్ డేస్ అనమాట. ఒక అద్భుతం నా లైఫ్ లో అవి. ఇంతకు ముందు ఎప్పుడు మా పేరెంట్స్ ని వదిలి ఒక్క నెల రోజుల కన్నా ఎక్కువ ఉండిందే లేదనమాట. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఇక్కడికి కాశ్మీర్కి వచ్చి 6 months వాళ్ళకి దూరంగా ఉన్నాను. ఆ 6 months తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు అప్పుడు నా పైన చూపించిన ప్రేమ కావచ్చు, నేను వాళ్ళ పైన చూపించిన ప్రేమ కావచ్చు, మా హస్బెండ్ తో కలిపి మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాం. ఆ 2 నెలలు కూడా నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అనమాట. వాళ్ళు మా ఇంట్లో అడుగు పెట్టారు. ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ నాకు అప్పుడే వచ్చిందనమాట. అప్పుడు నేను మా హస్బెండ్ కి చెప్పి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆనందాలే పెద్ద మెమరీస్ గా ఉండిపోయాయి నా లైఫ్ లో. అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలు కూడా నా లైఫ్ లో భయంకరంగా జరిగాయి లాస్ట్ ఇయర్ అయితే. ఎందుకంటే మీకు తెలుసు, మా డాడీకి సడన్ గా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఐసీయూలో పెట్టారు. అలాంటి సిచ్యువేషన్ నాకు తెలిసిన తర్వాత నా గుండె ఎంత అల్లాడిపోయిందో మీకే తెలిసి ఉంటది. ఆ సిచ్యువేషన్ లో నాకు ఏమనిపించిందంటే, నాకు వెళ్ళాలని ఉన్నా సరే నేను వెళ్ళలేకపోయాను అనమాట. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు నేను ఫేస్ చేశాను. అప్పుడు అనిపించింది నాకు మా ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉన్నానా అని చెప్పి. అప్పటి వరకు నేను ఆడుతూ పాడుతూ గడిపేసిన రోజులన్నీ అప్పటి నుంచి నేను ఆలోచించడం మొదలు పెట్టాను అనమాట. అప్పుడు నాకు తెలిసి వచ్చింది మా అమ్మ వాళ్ళకి నాకు ఎంత డిస్టెన్స్ ఉందో, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేను ఎంత దూరంలో ఉన్నానో, వాళ్ళని చూసుకోలేనంత దూరంలో ఉన్నానా అని చెప్పి నాకు ఆ రోజు తెలిసి వచ్చింది. ఇంకా డిసెంబర్, జనవరి విషయానికి వస్తే మా డాడీకి హెల్త్ బాగుంది. తర్వాత యూనిట్ లో చిన్న చిన్న ఫంక్షన్లు, చిన్న చిన్న పార్టీలు అవన్నీ కూడా అలా గడిచిపోయి ఇప్పుడైతే ఇంకా ఫిబ్రవరి వచ్చేసింది. ఫిబ్రవరిలో మనం క్వార్టర్స్ వెకేట్ చేయాల్సిన రోజు అయితే వచ్చేసింది. 2025 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా లైఫ్ లో ప్రతి రోజు ప్రతి ఒక్క వీడియో చేసి మీ ముందుకైతే పెట్టాను. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నా డైలీ రొటీన్ తెలిసే ఉంటది. కాకపోతే వాటన్నిటిని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను అనమాట. ఈ కాశ్మీర్ లో జరిగిన విషయాలన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను మెల్లమెల్లగా. ఎందుకంటే ఇప్పుడైతే కాశ్మీర్ ను వదిలి వైజాగ్ వెళ్ళిపోతున్నాను కదా. ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఒక చిన్న వీడియో రూపంలో సేవ్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా చూడాలి అనిపించినప్పుడు ఈ వీడియోని చూస్తే కాశ్మీరీ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అని చెప్పి ఇలా వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఊరికి, ఈ
క్వార్టర్స్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేసింది, చాలా విషయాలు నాకు నేర్పించింది కూడా. ఫస్ట్ పాయింట్ కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండడం నేర్పించింది. రెండో పాయింట్ యుద్ధం అంటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చేలా చేసింది. మూడో పాయింట్ మా ఆయన ప్రేమ నాకు రుచి చూపించింది. నాలుగో పాయింట్ కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త స్నేహితులు, కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త అలవాట్లు, ఇదంతా కొత్తగా నాకు అలవాటు చేసింది. ఇంకా ఒక ఫౌజీ వైఫ్ గా నేను ఎలా ఉండాలి అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసి వచ్చింది. గుండె ధైర్యాన్ని పెంచింది, దైవానికి దగ్గర చేసింది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి సక్సెస్ నిచ్చింది. నాకంటూ ఒక జీవనోపాధి కలిగింది ఇక్కడే. మా హస్బెండ్ నేను గొడవలు ఆడుకున్నాం, అంతే ప్రేమగా కూడా ఉన్నాం. మా ఇద్దరు గొడవల్లో ప్రేమను కూడా ఎత్తుక్కున్నాం. మా ఇద్దరు బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టాను అనమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటిని ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి నేర్చుకున్నాను. మనకున్న దాంట్లో ఎలాగ హ్యాపీగా ఉండాలి, ఎంతవరకు సర్దుకుపోవాలి అన్నది తెలిసి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా బంధాల విలువలు, బాధ్యతల విలువలు తెలిసి వచ్చాయి. నార్మల్ గా ఒక హౌస్ వైఫ్ కి ఒక ఫౌజీ వైఫ్ కి డిఫరెన్స్ ఉంటది అనమాట. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి వచ్చింది. ఒక ఫౌజీ వైఫ్ గా ఉండడం చాలా కష్టం తెలుసా. ఒక హౌస్ వైఫ్ కి ఫౌజీ వైఫ్ కి తేడా ఏంటి అనేది తెలిసి వచ్చింది నాకు. ఈ కాశ్మీరు ఒక మరుపు రాని, మర్చిపోలేని ఒక జ్ఞాపకం అనమాట. ఇక్కడ ఈ ఊర్లో ఉన్నది నేను కొన్ని రోజులైనా సరే ఇది నాకు ఒక సొంత ఊర్లో అయిపోయింది తెలుసా. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇక్కడే ఫ్యామిలీ పెట్టడమేమో నాకు అంత బాగా అటాచ్ అయిపోయింది అనమాట కాశ్మీర్ కి. నాకు ఇక్కడ వాళ్ళని చూస్తే ఏదో నాకు రిలేటివ్స్ లాగా, సొంత వాళ్ళలాగా అన్న ఫీల్ వస్తుంది అనమాట. రేపు నేను వైజాగ్ వెళ్ళిపోయినా సరే కాశ్మీర్ గురించి ఏ న్యూస్ విన్నా, లేకపోతే ఏమైనా సరే కాశ్మీర్ గురించి తెలిసినా సరే అది నా సొంత ఊరు, అది నా ఊరు అన్న ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా. అలాంటిది ఈ రోజు ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్తానంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది. అందుకోసమనే వెళ్లే ముందు మా ఇంటి చుట్టూరు, అలాగే ఇంటి నుంచి కాంప్లెక్స్ కి అవన్నీ తిరిగి రావాలని చెప్పి ఈ రోజు అయితే బయలుదేరి అవన్నీ తిరిగి చూసి వస్తున్నాను. ఇంకా ఇక్కడ మా యూనిట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం నేను యూనిట్ కి వచ్చాను. ఎలా ఉంటదో ఏంటో అని ఇక్కడికి రాకముందు ఒక చిన్న భయం అయితే ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూపించే ప్రేమ ముందు అవన్నీ కూడా ఎగిరిపోయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మా ఇంటి కింద ఒక బ్రదర్ ఉంటారనమాట. వాళ్ళ వైఫ్ వచ్చి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంది. నన్ను ఎంకరేజ్ చేద్దామని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఫోన్ లో కూడా సబ్స్క్రైబ్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకుందంట. ఆ ఫోన్ లో ఆల్రెడీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకున్నారంట అతను. అదేంటి తనకి ఛానల్ ఉందని చెప్పి నీకెలా తెలుసు, అయినా సరే నీకు తన లాంగ్వేజ్ అర్థం అవ్వదు కదా, నువ్వు ఎలా చూస్తున్నావు తన వీడియోస్ అని చెప్పి అడిగిందంట. ఆ మాటకి వాళ్ళ హస్బెండ్ అన్నారంట, తను ఎప్పుడైతే ఛానల్ పెట్టిందో అప్పుడే మా యూనిట్ లో ఉన్న వాళ్ళందరం తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. తను మన అమ్మాయి, మన యూనిట్ అమ్మాయి, తనని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో తన ఛానల్ ని తను స్టార్ట్ చేసినప్పుడు మేము అందరం సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పి వాళ్ళ వైఫ్ కి చెప్పారంట వాళ్ళ హస్బెండ్. ఆ నెక్స్ట్ డే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి తనకి వాళ్ళ హస్బెండ్ కి జరిగిన డిస్కషన్ మొత్తం నాకు చెప్పింది అనమాట. ఆ మాటలు విని నిజం చెప్తాను, నా కళ్ళలో నుంచి నీళ్లు అస్సలు ఆగలేదు తెలుసా. ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. అది నాకు దుఃఖంతో కాదు, ఆనంద బాష్పాలు అనమాట. ఏంటి ఇంతలా ప్రేమిస్తున్నారా, ఇంతలా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా వాళ్ళు అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు నైట్ అయితే అస్సలు నాకు నిద్ర పట్టలేదు తెలుసా. ఏడుస్తూనే ఉన్నాను నిద్రలో. ఇంకా ఆ రోజు నైట్ ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఇంకా కళ్ళు నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళనే కాదు, వాళ్ళలాగా నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నన్ను ఎలా ఓన్ చేసుకున్నారో నేను కూడా మీ అందరినీ అలాగే ఓన్ చేసుకున్నాను. నాకు మీరందరూ ఒక బలం. ఎప్పుడైనా నేను కాంప్లెక్స్ కి వెళ్ళినా, హాస్పిటల్ కి వెళ్ళినా, వాకింగ్ కి వెళ్ళినా, వేరే ప్లేస్ కి ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ మన యూనిట్ ట్రాక్ షూట్ వేసుకుని ఎవరైనా కనిపిస్తే అమ్మయ్య ఇక్కడ కూడా మా వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక ధైర్యం వచ్చేదనమాట. ఇక్కడ కూడా మా వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు ఇక్కడ నేను ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి నాకు కనిపించేది. అలాగే రోడ్డు పైన మన యూనిట్ బండ్లు ఏవైనా వెళ్ళినా సరే మాదే వెళ్తుంది అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చేదనమాట. మీరు నాకు పర్సనల్ గా తెలిసినా తెలియకపోయినా సరే మా యూనిటే అన్న ఒక ఫీలింగ్, ఒక బంధం, ఒక బాండింగ్ అయితే మీతో నాకు కలిగింది. అది దానికి గాను నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మీరు కూడా నన్ను ఒక సొంత చెల్లిలాగా ఆదరించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను క్వార్టర్ వెకేట్ చేసినందుకు ఎంత బాధపడిపోతుంటే రేపు రిటైర్మెంట్ అయిపోతే ఇంకెంత బాధపడతాను అని చెప్పి అనిపిస్తుంది నాకు. కానీ నేను ఈ కాశ్మీర్ వస్తానని చెప్పి నా కల్లో కూడా అనుకోలేదు తెలుసా. నన్ను అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా హస్బెండ్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ గడిపేశాను. ఇక పైన మా హస్బెండ్ కి దూరంగా ఎలా ఉండాలా అని చెప్పి నాకు కొంచెం బాధగానే ఉంది. కానీ ఏం పర్వాలేదులేండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లగా అలవాటు అయిపోద్ది. మీకు కూడా కాశ్మీర్ కంటెంట్ దొరకదు అని చెప్పి బాధపడకండి. ఇప్పటి వరకు మీరు ఒక ఫౌజీ వైఫ్ హస్బెండ్ తో కలిసి ఉంటే ఎలా ఉంటది అనేది చూసారు కదా. క్వార్టర్ వెకేట్ చేసిన తర్వాత ఒక ఫౌజీ వైఫ్ హస్బెండ్ కి దూరంగా లాంగ్ డిస్టెన్స్ లవ్ లో ఎలా ఉంటది అనేది ఇంకా చూద్దురు గాని. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, అసలు మీరు క్వార్టర్ ఎందుకు వెకేట్ చేసేస్తున్నారు, మీ హస్బెండ్ కి దూరంగా ఎందుకు వెళ్తున్నారు, అసలు ఎందుకు ఇక్కడ కలిసి ఉండొచ్చు కదా మీరు మీ హస్బెండ్ అని చెప్పి కామెంట్స్ లో అడుగుతున్నారు. ఇప్పుడైతే కాశ్మీర్ లో క్వార్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయండి. ఫ్యామిలీ పెట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ హస్బెండ్ తో టైం స్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటారు కదా. ఇప్పుడు నేను ఇల్లు ఖాళీ చేస్తేనే నెక్స్ట్ వేరే వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చి ఉండగలరు. సో నేనే ఉంటాను మా హస్బెండ్ తో అంటే అది స్వార్థమే అవుతుంది కదా. సో వాళ్ళు కూడా ఉండాలి, నేను కూడా ఉండాలి, అందరూ కూడా వాళ్ళ హస్బెండ్ తో ఉండాలని చెప్పి ఆశపడతారు కదా. అందుకోసమని ఇప్పుడు నేను క్వార్టర్ వెకేట్ చేస్తే ఈ క్వార్టర్ లోకి వేరే వాళ్ళు వస్తారనమాట, ఫ్యామిలీ మెంబర్స్. సో అందుకోసమని ఇప్పుడు నేను క్వార్టర్ ని వెకేట్ చేసేస్తున్నాను.
చెప్తున్నాను. కాశ్మీర్లో ఈ లొకేషన్ లో అయితే ప్రతి ఒక్కరికి 1 ఇయర్ మాత్రమే ఉండడానికి ఇస్తున్నారనమాట క్వార్టర్. మేము కాశ్మీర్ వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుకోసమని ఇప్పుడు ఖాళీ చేసేస్తున్నాం. నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ, ఫ్యామిలీ ఎక్కడ పెడతాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీకైతే చెప్తాను. ఇప్పుడైతే కొన్ని రోజులు అమ్మ నాన్న దగ్గర ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడే నేను కాశ్మీర్ వచ్చి 1 ఇయర్ అయిపోయిందా అని చెప్పి అనిపిస్తుంది. నేను మా హస్బెండ్కి ఏం చెప్పానంటే, నేను క్వార్టర్ వెకెట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉంటావు కదా, అస్తమానికి క్వార్టర్ సైడ్ రాకు, ఇటు సైడ్ వస్తే గనక నా మెమరీస్, మోక్ష మెమరీస్ అన్ని గుర్తొస్తాయి, తర్వాత నువ్వు చాలా బాధపడతావు, అందుకోసమని ఎక్కువగా ఇటు సైడ్ రాకు, నీ డ్యూటీ చేసుకుని ఇంకా నువ్వు నీ రూమ్కి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకో, ఇటు సైడ్ అయితే ఎక్కువగా రాకని చెప్పాను. ఇప్పుడు మాట్లాడుకుంటే బాగుంటది కానీ తర్వాత నేను వెకేట్ చేసిన తర్వాత ఆయనకి తెలుస్తుంది అనమాట ఇటు సైడ్ వస్తే ఎలాంటి ఫీల్ వస్తుందా అని చెప్పి. ఎందుకంటే ఆయన ఈ ఏరియాకి వచ్చినప్పటి నుంచి మేము కలిసే ఉన్నాం కదా, కలిసే వాకింగ్ చేసేవాళ్ళం, మేము కలిసే సినిమాకి వెళ్ళే వాళ్ళం, కలిసి వండుకొని తినేవాళ్ళం. ఆయన నన్ను సైకిల్ మీద ఎక్కువగా ఎక్కించుకొని తిప్పేవారు, మోక్షని ఎత్తుకొని తిరిగేవారు. ఇవన్నీ మెమరీస్ కూడా నేను క్వార్టర్ వెకేట్ చేసిన తర్వాత ఆయనకి గుర్తొస్తాయి. అప్పుడు ఎవరికైనా సరే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఇలాంటివన్నీ ఫౌజీ వైఫ్ కి చాలా నార్మల్ అనమాట. కాకపోతే నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాను అంటే, నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం కదా నేను ఫ్యామిలీ పెట్టడం, ఫస్ట్ టైం క్వార్టర్స్కి రావడం, ఫస్ట్ టైం వెకేట్ చేసి వెళ్ళడం, ఇవన్నీ కూడా నాకు కొంచెం ఫస్ట్ టైం ఫేస్ చేయడం కదా, అందుకోసమని ఇంతలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇప్పుడైతే ప్యాకింగ్ జరుగుతుంది. తక్కువ సామాన్లే తెచ్చుకున్నాం, ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. సో సింపుల్ గా ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఇన్ని తక్కువ సామాన్లకే మేము ఎంత ఆదరాబాదరా అయిపోతున్నాము. అలాంటిది కొందరు ఇంట్లో అంట 4 బాక్సులు 5 బాక్సులు సామాన్లు అనమాట. అవన్నీ ఎలా సర్దుకుంటారు, ఫస్ట్ టైం ఫ్యామిలీ కదా, అందుకోసమని ఇన్ని తక్కువ సామాన్లు ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇంకొక బాక్స్, నెక్స్ట్ పోస్టింగ్ లో ఇంకొక బాక్స్, అలాగే ఒక్కొక్క పోస్టింగ్ కి ఒక్కొక్క బాక్స్ యాడ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ మాకు క్వార్టర్ లో ఉండడానికి 1 ఇయర్ ఇచ్చారని తెలిసి మేము ఎక్కువగా సామాన్లు తెచ్చుకోలేదన్నమాట, తక్కువ సామాన్లే తెచ్చుకున్నాం. ఎక్కువగా ఇక్కడ బట్టలు వేసుకోవడానికి తెచ్చుకున్నాం కానీ అవన్నీ వేసుకోలేకపోయాం. ఇక్కడున్న చలికి ఓన్లీ స్వెటర్సే వేసుకోగలిగాం అనమాట. ఆ టీ షర్ట్లు కానీ ఇంకా వేరే డ్రెస్సులు కానీ చూడిదార్స్ కానీ అవేవి వేసుకోలేకపోయాం అనమాట. అవన్నీ కూడా అలాగే ప్యాకింగ్ చేసి ఇంకా రిటర్న్ పట్టుకెళ్ళిపోతున్నాను. మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఫ్యామిలీ పెట్టినప్పుడు అక్కడ ఎన్ని ఇయర్స్ క్వార్టర్స్ ఇస్తున్నారో చూసుకుని దాన్ని బట్టే సామాన్లు తెచ్చుకోండి. ఎందుకంటే క్వార్టర్ ని వెకేట్ చేసినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి నా ఉద్దేశం. ఇంకా మా మందిర్ విషయానికి వస్తే ఫస్ట్ టైం అమ్మవారికి చీర కట్టినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది తెలుసా. నాకు ఎందుకు కట్టాలనిపించిందో కూడా నాకే తెలియదు. నేను అనుకుంటున్నాను అమ్మవారే నా చేత కట్టించుకున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారికి చీర కట్టే అదృష్టం నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ భాగ్యాన్ని అమ్మ నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడుతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఇప్పటి వరకు నా వీడియోస్ ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకెవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్. ఓకే అండి, ఉంటాను మరి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.